ఎందుకు పోయింది అక్కడ అతని దగ్గరికి? ఆయన రూమ్ దగ్గరికి పోవాల్సిన అవసరం ఏముంది? ఎక్కడైనా పబ్లిక్లో మాట్లాడచ్చు కదా, లాడ్జీలోకి పోయి తలుపేసుకొని మాట్లాడాల్సిన అవసరం ఏముందండి? ఇప్పుడు మీరందరూ ఉన్నారు, ఇప్పుడు మనందరం కలిసి మాట్లాడుతున్నాము. ఎవరన్నా తప్పంటారా మనల్ని? షూటింగ్ లాడ్జీలో షూటింగా? లాడ్జి కాదండి, లాడ్జింగ్ లో షూటింగా? బాబాయ్ విషయం ఏంటంటే వాళ్ళు షూటింగ్ పొద్దున షూటింగ్ ఉండిందంట. అయితే వాళ్ళకి రూములు బుక్ చేస్తారు కదా ఉండడానికి అందరికి, అలా అందరు బుక్ చేశారంట. బుక్ చేస్తే వీళ్ళు ఉంటే ఆ అమ్మాయి రూమ్ లోకి ఈ అబ్బాయి పోయాడంట గొడవేసుకోవడానికి. అది ఎంత మాత్రం నిజమనే తెలీదు. సరేమ్మా, వీళ్ళు పోయారు, వాళ్ళ ఈమె వచ్చిన భార్య భర్త సంగతి ఆమెకు తెలుసు కదా. ఆమె కంటే మన అందరికి ఇక్కడ ఉన్న వాళ్ళకి ఏమన్నా తెలుసా? తెలియదు కదా. ఆమె భర్త సంగతి ఆమెకు తెలుసు కాబట్టి ఇది జరుగుతుందనే అనుమానం వచ్చి ఆమె వచ్చిందని నా ఉద్దేశం. కానీ భర్తను కట్టుబాట్లో పెట్టుకోవాల్సిన ఆమె ఫస్ట్ ఆమెది తప్పు. వీళ్ళు ఇలా జరగకుండా కాదు, ఇదేం జరగలేదని చెప్పుకోవాల్సిన బాధ్యత అతని మీద కూడా ఉంది. అంతే తప్పనిచ్చి వీళ్ళు అక్కడ ఏదో జరుగుతుందని ఈమె భర్త బుక్ అయిపోయినాడని చెప్పేసి ఆమె అన్ని వీడియోలు తీసి పెట్టడము, పబ్లిక్ చేయడం ఇది చాలా తప్పని నా భావన. ఇది ఇలా పరుపు కాకూడదు. ఎన్నో దేశంలో ఎన్నో జరుగుతున్నాయి ఇలా ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ లేవని చెప్పండి నేను. ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ ఉన్నాయి, అది గుప్పెట ఉన్నంత వరకే. గుప్పెట తెలిసే ఇప్పుడు ఏదో చెప్తాడు చూడు, దొరికిన దొంగలు దొరకకపోతే దొరలు అని. అలా అయిపోయింది. ఆ ఇష్యూని పట్టుకొని ఇంత ఇష్యూ చేస్తున్నాం మనం అందరికి కలిసి. కాబట్టి బాబాయ్ గారు అయితే ఇప్పుడు ఏమైనా చేసుకున్నా కానీ దిక్కు లేదు అన్నట్టు చేస్తున్నారు, మీరేమంటారు? సార్ నేను ముందే చెప్పాను, ఆమెది చాలా తప్పు. ఆమె భర్త శ్రీరామచంద్రుడు అయితే ఆ రూమ్లోకి వచ్చి ఆమెతో ఉండాల్సిన పనే ఉంది? పని లేదు కదా. కాబట్టి ఆమె భర్తది చాలా తప్పు, ఈమెది తప్పు. ఎందుకంటే ఆమె భర్త సంగతి ఎన్నో ఏళ్ళ నుంచి కాపురం చేసే ఆమెకు ఆయన భర్త సంగతి ఆయనకు తెలియదు ఆమెకు. కాబట్టి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ పెళ్లి కానీ ఒక అమ్మాయి ఇలాంటి పబ్లిక్లో మాట్లాడుకోవాలి, కానీ రూమ్లలో తలుపులు వేసుకొని మాట్లాడితే అన్నా చెల్లెళ్ళు పోతే కూడా ఈరోజు దయచేసి ఇక్కడ ఎంతోమంది ఉన్నారు, ఒంటరిగా అన్నా చెల్లెళ్ళు పోతే కూడా అపార్థాలు తీసే సమాజం ఇది. అలాంటిది ఒక రూమ్లోకి పోయి ఉంటే ఆమె రూమ్ తీసుకొని లోపలికి పోయిందంటే ఆటోమేటిక్గా గొడవలు ఆటోమేటిక్గా జరుగుతాయి సార్. ఇది ఇందులో నేను ముందే చెప్పాను, ముగ్గురిది తప్పు. కాబట్టి నేను దీని మీద అంతకంటే మాట్లాడలేదు సార్. ఒక మాట, విడాకులు ఇచ్చి అమ్మాయితో పెళ్లి చేపిస్తుందా? ఇంతలా అడగడానికి అవసరం ఏముంది? ఇప్పుడు ఆయన నిజమైన భర్త అయితే కనుక నువ్వు నన్ను ఇంత బజార్లో నిలబెట్టావు కాబట్టి నేను నిజంగానే ఏమైనా చేశాను, నువ్వు అవసరం లేదు, నువ్వు విడాకులు ఇచ్చేస్తాను అని చెప్పి ఆమెను పెళ్లి చేసుకోవచ్చు సార్. ఇప్పుడు అమ్మాయిని పెళ్లి చేసుకుంటే బెటర్. ఎస్, ఇంత పబ్లిక్ అయిపోయిన తర్వాత నువ్వు నన్ను పబ్లిక్లోకి ఈడ్చావు కాబట్టి నువ్వు నాకు అక్కర్లేదు, నేను ఏమైనా పెళ్లి చేసుకుంటాననే అవకాశం ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి సార్. కానీ బాబాయ్ చాలా మంది ఏమంటున్నారంటే ఆవిడ అట్లా మాట్లాడడానికి కారణం వాళ్ళ ఆయన అట్లా